తెలంగాణ అటవీ దేవాదాయ ధర్మాదాయ పర్యావరణ మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. గత 5 రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనే ఆమె జ్వరం బారిన పడడంతో తన మంత్రిత్వ శాఖ పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ప్రతిష్టాత్మక మేడారం జాతర ప్రారంభం కానుండడంతో ఆ పనులపై ఫోకస్ చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతూనే మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు డెంగ్యూ ఫీవర్తో ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల తాను ప్రజల మధ్యకు రాలేకపోతున్నాను అని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాను. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నేను ప్రజలు కనపడకపోవడం, అసెంబ్లీకి రాకపోవడం, అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు. నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.